లోపల బయట ఉండే తత్వం, కదిలే వస్తువు, కదలని వస్తువు అన్నీ అయిన తత్వం ఎందుకు కనిపించటం లేదు? ఎందుకు కనిపించటం లేదు? మాకు వస్తువు కనిపిస్తోంది కదా, వస్తువులో పరమాత్మతత్వమే ఉండే మాట అయితే, ఆ వస్తువు పరమాత్మే అయ్యే మాట అయితే మాకు కనిపించాలి కదా, పరమాత్మగా కనిపించాలి కదా అనే ప్రశ్న వస్తుందేమో. అలా కాదు, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. సూక్ష్మం, అతి సూక్ష్మమైనటువంటి వస్తువు అది. అతి సూక్ష్మమైనటువంటి తత్వం, ఆకాశంలాగా సర్వత్ర వ్యాపించి ఉండేటువంటి తత్వం. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువును తెలుసుకునే సామర్థ్యం మీ ఇంద్రియాలకు గాని మీ ప్రమాణాలకు గాని లేదు కాబట్టి అది అవిజ్ఞేయం. మీరు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. ఏమీ సందేహపడక్కర్లేదు. దూరస్థం చ అంతికే చ తత్. దూరంలోనూ దగ్గరగాను ఇదే పరమాత్మతత్వం నిండి ఉంది. పరమాత్మతత్వం సర్వత్ర వ్యాపించి ఉంది కాబట్టి దూరంగానూ ఉంది, దగ్గరగానూ ఉంది అని పరమాత్మ అంటున్నాడు. పరమాత్మతత్వం వ్యాపకం అనే మాటను అర్థం చేసుకోమని ఈ శ్లోకంలో ఒక సూచన చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇంకో మాట కూడా చెప్తున్నాడు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం అంటే, అవిజ్ఞేయం అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేరు కదా, పరమాత్మతత్వాన్ని మాకుండేటువంటి సాధనాల ద్వారా మేము అర్థం చేసుకోలేము కదా, చేసుకోలేకపోతే వదిలేస్తాము అని అంటారేమో, లేకపోతే ఎప్పటికీ తెలుసుకోలేము అని అనుకుంటారేమో. అలాంటి భావనలు ఏం పెట్టుకోవద్దు. దూరస్థం అంటే తెలుసుకోలేని వారికి, సరి అయినటువంటి ఉపాయం ద్వారా అర్థం చేసుకోలేని వారికి అది చాలా దూరంలో ఉన్నట్లు, చాలా వేల మైళ్ళ దూరంలో ఉన్నట్లు, లేదా చాలా కాలం పాటు దూరంలో ఉన్నట్లు. కానీ ఆత్మస్వరూపంగా అర్థం చేసుకున్న వారికి మాత్రం నా హృదయాంతరాళాల్లోనే ఆ పరమాత్మ దాగి ఉన్నాడు అనే మాటను అర్థం చేసుకోగలిగిన వారికి మాత్రం అంతికే చ తత్, అతి దగ్గర